న్యూస్ చూస్తున్నాం. ఇటు నెల్లూరు, ఏలూరు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగాలి. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇటు పాలక వర్గ సభ్యులకు, ఎక్స్ ఆఫీషియో సభ్యులకు ఈ నెల 20లోగా సమాచారం అందజేయాలంటూ ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహ్ని ఆదేశాలను జారీ చేశారు. 2 జిల్లాల కలెక్టర్లు ఆయా నగర పాలక సంస్థల కమిషనర్లకు ఆదేశాలను జారీ చేశారు. 26న ఉదయం 11 గంటలకు ఎన్నికల నిర్వహణ జరగబోతుంది. ఇటు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ కారణాలతో సమావేశం నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే మరుసటి రోజు 27న విధిగా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు, గయాజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాజ్, ఇటు నెల్లూరు అలాగే ఏలూరు 2 జిల్లాలకు సంబంధించి ఇటు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ స్థానాలకు 26న ఎన్నికలు జరగబోతున్నాయా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, నెల్లూరు నగర మేయర్ స్రవంతి అంటే గత 2 నెలల కిందట తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ను నియమించడం జరిగింది. అయితే అతను ఆ పదవి గిరిజన బిడ్డలకి ఇవ్వాలంటూ గత ఒక 20 రోజుల నుంచి ప్రజా సంఘాలు, అదేవిధంగా గిరిజన దళిత సంఘాలు అయితే పెద్ద ఎత్తున నెల్లూరులో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే నిన్నటి నుంచి గిరిజన సంఘాలు అయితే కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అయితే మాజీ మేయర్గా ఉంటున్న స్రవంతి కూడా ఢిల్లీ పెద్దల్ని కూడా కలవడానికి నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేయర్ గిరిజన పదవి, అది గిరిజనులకు కేటాయించిన పదవి. అయితే ఒక రాజకీయ పథకం ప్రకారము ఈ నిబంధనలలో తుంగలో దొక్కి బీసీ అభ్యర్థిని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ని పెట్టి ఇలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఒక పక్క ఆమె ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడం, తర్వాత సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, ఇవన్నీ రాజకీయ దుమారం రేపడంతో సోమవారము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతము ఆ స్థానం ఇన్ఛార్జిగా ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కొనసాగుతున్నారు. కాగా ఈ నెల 26వ తేదీన 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్ ఎన్నిక చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నీలం స్నేహ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ కూడా చేరడం జరిగింది. అయితే దీంతో ఈ నెల 26న మేయర్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉండే. అయితే అవకాశాలు అంటే తెలుగుదేశం పార్టీలోనే 53వ డివిజన్ చెందిన దేవరకొండ సుజాతను మేయర్గా ఎన్నిక చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం నెల్లూరు నగరంలో 54 డివిజన్లలో ఉంటే ఒక 12-13 డివిజన్ల కార్పొరేటర్లు మాత్రమే వైసీపీకి ఉండగా బలము, మిగిలిన వాళ్ళు మొత్తము టీడీపీకే ఉన్నారు. వీళ్ళు మొత్తము 53వ డివిజను కార్పొరేటర్ దేవరకొండ సుజాత గిరిజన మహిళ, ఈమెను మేయర్ చేయాలని అయితే ఇచ్చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం కూడా సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కళ్యాణ్, ఓకే, మొత్తంగా ఆశావాహులు ఇటు దేవరకొండ సుజాత మరియు ఇంకెవరైనా ఉన్నారా? గయాస్, అంటే దేవరకొండ సుజాత ఒకటే ఉంది, ఆమెకే ఈ వది ఇవ్వాలంటూ ఫస్ట్ నుంచి మొత్తం కోరుతున్నారు. ప్రధానంగా గత మేయర్గా ఉన్న ఆమె కూడా ఈమెనే సిఫారసు చేస్తుంది. ప్రధానంగా ఇక్కడ పార్టీలకు సంబంధం కాదు, కేవలము ఎస్టీ మహిళకే ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే డిప్యూటీ మేయర్కున్న రూప్ కుమార్నే కొనసాగిస్తున్నారు. దీంతో అందరూ ఇది అంటే ఇంకా ఒక సంవత్సరం కాలం ఉంది మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు రావడానికి. అప్పటి వరకు రూప్ కుమార్నే కొనసాగిస్తారనేది కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ఇందులో భాగంగానే ఈ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, అదేవిధంగా
మాజీ మేయరు, గిరిజన సంఘాలు మొత్తము ఇది 53వ డివిజన్ చెందిన దేవరకొండ సుజాత గిరిజన మహిళ, ఆమెకే ఇవ్వాలి ఈ పదవి అంటూ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగి మొత్తం మీద చూసుకుంటే 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతకే ఈ పదవి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. కళ్యాణ్. రైట్ గయస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నెల్లూరుకి సంబంధించిన మేయర్ స్థానానికి ఇటు దేవరకొండ సుజాత, ఇటు గిరిజన మహిళకే ఇవ్వాలి, గిరిజనులకే అది కేటాయించాలి అంటూ ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. ఇటు దేవరకొండ సుజాత పేరు ప్రపోజ్ చేస్తున్నారు. 53వ డివిజన్కి సంబంధించిన దేవరకొండ సుజాత ప్రస్తుతానికైతే ఇటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి నెల్లూరు నగరపాలక మొత్తానికైతే ఇటు డిప్యూటీ మేయరే ప్రస్తుతానికి చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఈ నెల 26న ఈ స్థానాలకు ఇటు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇటు పాలక వర్గ సభ్యులకు అలాగే ఇటు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్కి కూడా ఈ నెల 20 లోపల సమాచారం అందించాలి అంటూ మొత్తానికైతే ఉత్తర్వులను జారీ చేశారు. రెండు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ అలాగే ఆయా నగరపాలక సంస్థ కమిషనర్లకు ఆదేశాలను జారీ చేశారు. 26న ఉదయం 11 గంటలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు కౌన్సిల్ ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించే పరిస్థితి ఒకవేళ లేకపోతే కనుక మరుసటి రోజు అంటే 27న ఎన్నిక అలాగే 27న సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు నెల్లూరు కానీ ఇటు ఏలూరుకి సంబంధించి ఆశావాహులు ఎవరున్నారు, ఎవరు మేయర్గా ఎవరు డిప్యూటీ మేయర్గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.